ఏలేరు కాలువ నీరు మధ్యలో నిలిచిపోకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. పీఠాపురం నియోజకవర్గంలో ఏలేరు కాలువ ద్వారా సాగునీరు అందుకోవాల్సిన ఏ రైతు కూడా ఇబ్బందులు పడకుండా చిట్ట చివరి ఆయకట్టు వరకు పుష్కలంగా సాగునీరు అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని పీఠాపురం 5 మెన్ కమిటీ సభ్యులు, డీసీసీబీ చైర్మన్, జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం పీఠాపురం ఆర్ఎండ్బి అతిథి గృహంలో పీఠాపురం అభివృద్ధి కమిటీ అధికారి, ఇరిగేషన్ శాఖ ఎస్ఈ, డిఈ, జేఈ అధికారులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కార్యాలయం నుండి వచ్చిన అధికారులతో పాటు రైతుల సమక్షంలో సాగునీటి పరిస్థితులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పీఠాపురం అభివృద్ధి కమిటీ అధ్యక్షులు శివరాం ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పీఠాపురం 5 మెన్ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, ఓదూరి కిషోర్, ఏలేరు ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ ఊటా ఆదివిష్ణు, నానిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, ఏలేరు కెనాల్ నుండి పుష్కర కాలువ ద్వారా రావాల్సిన సాగునీరు పీఠాపురం నియోజకవర్గంలోని చివర ప్రాంతాలకు చేరడం లేదని, మధ్యలోనే నిలిచిపోతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ, ఇరిగేషన్ శాఖ అధికారులు ఏలేరు ప్రాజెక్టు అధికారులతో సమన్వయం చేసుకుని చిట్ట చివరి రైతుకు కూడా సాగునీరు అందే వరకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పీఠాపురం నియోజకవర్గ రైతులు సస్యశ్యామలంగా ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఎలాంటి విమర్శలకు తావు లేకుండా త్వరితగతిన రైతులకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని తుమ్మల బాబు పిలుపునిచ్చారు. అధికారులు రావడం, అలాగే ఇరిగేషన్ అధికారులతో సమీక్ష ఏర్పాటు చేసినందుకు ముందుగా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పీఠాపురం నియోజకవర్గానికి నీరు ఇచ్చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి వల్ల. మాకు నీరు రావట్లేదని పైన ఉన్నటువంటి రైతులందరూ కూడా మాట్లాడటం జరుగుతూ ఉంది. ఇక్కడ వాస్తవానికి వస్తే పీఠాపురం నీరు రావట్లేదు. అటు పైకి పెద్దాపురం కానీ జగ్గపేట కానీ రైతాంగం ఆదాయనుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారికి అక్కడ లేకపోతే మనం చేస్తా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే ఉన్న పిఠాపురం పట్టుకెళ్ళిపోతున్నారంటే ఇక్కడ వాస్తవానికి ఇక్కడ రైతులకు నీరు అందినటువంటి పరిస్థితి లేదు. మనం పోయిన సంవత్సరం కూడా ఇటువంటి పరిస్థితి ఉంటే చివరి మళ్ళీ వరకు కూడా ఆ రోజు కూడా అలాగే సమీక్ష చేసి నీరు అందించడం జరిగింది. ఇప్పుడు రైతులు అందరూ పాల్గొ ఉన్నారు. ఏంటంటే మీరు ఇప్పుడు లిఫ్ట్ చేసి పక్క 600 క్యూసెక్లు వదిలేరంటారు, 800 వదిలేరంటారు. ఇది 1000-1200 వదిలితే కానీ ఇప్పుడు నీరు బస్సు దాకా మన ఉప్పాడు తప్పులు అంతా రామనాయకపేట వరకే వెళ్తుంది. నిన్న రామనాయకపేట నుంచి కూడా రైతులు వచ్చి రావడం జరిగింది. వాళ్ళందరూ నిన్న రావడం జరిగింది. దయచేసి ఇది మనం రేపు ఇచ్చినా ఎల్లుండి ఇచ్చినా ఇవ్వడం తప్పదు. పంటలు పండించాలి రైతులు. అది ప్రజల్లో ఒక రకమైనటువంటి వెళ్ళిపోయి ఎవరు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మాట్లాడడానికి అవకాశం తప్పించి కూడా ఇస్తారు తప్పించి మీరు వాళ్ళు వచ్చి ఏం లేదు ముసలికన్నీ కాల్చుతారు. కాకపోతే వారు రైతాంగాన్ని కాపాడవలసిందన్నా ఆదుకోవలసిందన్నా రేపైనా ఈ రోజైనా మనం చెయ్యాలి. ఎస్సీగా ఉన్నారు కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు వాడతారో పేరు వచ్చింది. అది వెళ్ళిపోయి పుష్కరానికి వెళ్ళిపోతుంది. ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది, మొన్నటి వరకు పోలవరం కాలం జరుగుతుందని లేకపోతే పురుషోత్తం కాలం జరుగుతుందని రైతులు ఏదో సంతృప్తి చేసుకుంటూ వచ్చాం. ఇంక పరిస్థితి చేయి దాటిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో మనం నీరు ఇచ్చి తీరవలసిందే. ఎస్సీగా మీరు ఏ విధంగా తెలియదు కానీ ఇప్పటికే చాలా అపోహలు ఎల్లటి వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళ తేడా నీరు చెప్పుకోవడం పరిస్థితి రైతాంగానికి తెలుసు. కనీసం మినిమం వైజ్ నీరైనా మనం చేయాలి. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇప్పటికే డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ గారితో మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు మన రాత్రి ఇక్కడ వచ్చినటువంటి రైతాంగానికి కానీ మన నాయకులకు కానీ తెలియదు. మన రాత్రి మన కేసీఆర్ గారు, మధు గారు, కృష్ణతేజ గారు, రైతాంగ కంపెనీలో ఉన్నటువంటి హరిప్రసాద్ గారు, దర్బాబు గారు, కిషోర్, మేము అందరూ సమీక్ష చేసి ఎట్టి పరిస్థితుల్లోని ఇది ఇవ్వాలనేటువంటి ఒకటి. అలాగే మనకి అన్ని గ్రామాలకి కూడా మనకి జిల్లా వ్యాప్తంగా 500 టెంపుల్స్
ఇదొకటి ప్రత్యేకంగా మన పెడాపడి నియోజకవర్గానికి 100 టెంపుల్స్ వచ్చి టెంపుల్స్ అందరూ కూడా పెట్టుకుని ఇలా అన్ని పనులు మెరుగ్గా చేస్తున్నాం. మెయిన్ ప్రధానమైన నీరు ఇవ్వకపోతే ఈ అభివృద్ధి అంతా పొందుతుంది. చేసింది ఇప్పుడు 500 టెంపుల్స్ వస్తే 100 టెంపుల్స్ ప్రత్యేకంగా పెడాపడి పెట్టారు. అలా ప్రతి పని జరుగుతుంది. ఈ నీరు ఇవ్వకపోతే చేసిన అభివృద్ధి అంతా ఇక్కడ రైతులు కానీ అడటి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. దయచేసి మీరు పీబీసీ ద్వారా ఇస్తారా, అది ఏలేరు ద్వారా ఇస్తారా, అది లిఫ్ట్ చేసిస్తారా, మనకు కావాలంటే మనకు అప్ టు కాకేరు నుంచి మనకు ఏలేరులోకి పైప్ లైన్ కూడా నేనే చేశాను. ఆశయపడంలో ఎక్కడ లేదంటే స్టీల్ ప్లాంట్ వాటర్ కోసం పెట్టారు. కొద్దిగా రిక్వెస్ట్ చేస్తే మనకు ఒక 2 రోజులు కానీ దానికి పైప్ లైన్ వస్తే మనకు 2 టీఎంసీ నీరు పెరిగింది, మనకి సరిపోదు. రైతులందరూ ఏమన్నారు, ఇప్పుడు ఈ రోజు 8 టీఎంసీలు ఉన్నాయి, మనం దీవాలు ఏంటంటే 6 టీఎంసీలు కింద నిల్వ అక్కడ నుంచి వాటర్ ఫ్లో అవుతారు తీరు. రైతాంగానికి నిజమా కాదు తెలియదు. బయట ఏం చెప్తున్నారంటే 5 టీఎంసీలు ఉన్నప్పుడు మనం నీరు ఇచ్చారు, మరి ఈ రోజు 8 టీఎంసీలు ఉన్నప్పుడు నీరు ఎందుకు ఇవ్వాలని అడుగుతారు. దాన్ని సైంటిఫిక్ క్లియరెన్స్ మీరే ఇవ్వాలి. ఎందుకంటే ఆ రోజు రిజల్ట్ ఇచ్చారా, అదే ప్రతిపక్షంలో అబద్ధాలు చెప్తున్నారా, అబద్ధాలు నిజమా కాదా అనేది కూడా మీరు రైతాంగాన్ని చెప్పి మీరు ఎట్టి పరిస్థితుల్లో 2-3 రోజుల్లో వస్తున్న వరకు నీరు అందించి ఏర్పాటు చేయాలి. దాంతో మేము వచ్చి ప్రాజెక్టు బాధపడతాం. మీ పార్టీలో అధికారంలో ఉంటే మీ గతంలో ప్రాజెక్ట్ పేర్లు బతకడం నీరు తెచ్చుకున్నాం. ఇబ్బంది ఏం కాదు, మీరు ఇబ్బంది పడాలి. మన అధికారంలో ఉన్నాం, మనం చేయకూడదు. కాకపోతే వేరే వాళ్ళు చేసి పని చేస్తాం, మేమే ముందు వచ్చి పని చేస్తాం కూడా దయచేసి సరైన మీకు తెలియజేస్తాం. రైతాంగం కూడా ఎక్కడ